జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మున్సిపల్ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శక్తి స్కీమ్కు సంబంధించిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. 163వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థులు ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. నేను స్టేషన్ కాన్పూర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. ఎందుకనంటే మా డిప్లొమా స్టూడెంట్స్ ని శక్తి అనే దాంతో కలుపుతున్నారు. మేము ఇంత డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నది ఎందుకంటే మా లైఫ్ లో తొందరగా సెటిల్ కావాలని. అంతకంటే మించి మేము సెలెక్ట్ చేసుకున్నది ఎందుకంటే మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. ఇదైతే తొందరగా సెటిల్ అవి మేము ఏదైనా హెల్ప్ చేయొచ్చు మా పేరెంట్స్ అనే ఉద్దేశంతో మేము డిప్లొమాని ఎంచుకున్నాం. సడన్ గా ఇలా సడన్ స్కీమ్స్ తీసుకొస్తే మా పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలు ఏమనుకుంటున్నారు? మాకు ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. మేము ఎలాంటి ఏం చేయడానికి కూడా అవకాశాలు ఉండవు. మేము 3 రోజుల నుంచి చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఇంతగానో ర్యాలీ చేస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చి కూడా మీరు ఇక్కడ చేస్తే ఏముంటుంది అని చెప్పేసి మా మీదకే బెదిరిస్తున్నారు. మాకు సాయం చేసేది పోయి మమ్మల్ని మా మీదకే రివర్స్ అవుతున్నారు. మేము ఎంతగానో చేసినా కూడా మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ శక్తి స్కీమ్ ని జీవో 97 రద్దు చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. కానీ అయినా కూడా ఈ గవర్నమెంట్ నుంచి 3 రోజుల నుంచి చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని గుర్తిస్తానని అనుకుంటున్నాం. ఒకవేళ జీవో 97 కనుక రద్దు చేయకపోతే మేము అసెంబ్లీని కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ర్యాలీని ఇలానే కొనసాగించుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని మరి చూసి మరి మాకు ఏదో ఒక సాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రిగా విద్యార్థుల జీవితాలతో చెలగాటలు ఆడుకుంటే మా జీవితాలు మా భవిష్యత్తు తరాలు ఏం కావాలి? మా పేరెంట్స్ ఎంతగానో ఆశలు పెట్టుకుంటే మా మీద మా జీవితాలు మధ్యలో ఇలా లేట్ కాకుండా మధ్యలోకి వచ్చిన తర్వాత ఇట్లా సడన్ స్కీమ్స్ ఇస్తే మేము ఏం అనుకోవాలి? దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ మేరకు 3 రోజుల నుండి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసి వారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నైతిక మద్దతు తెలియచేయాలని వ్యక్తిగతంగా నేను, ఎందుకంటే ఆ పాలిటెక్నిక్ కళాశాల తీసుకురావడానికి శంకుస్థాపన, అదేవిధంగా దానికి ఇనాగ్రేషను, తర్వాత ఈరోజు తెలంగాణ మొత్తంలో ఒక పెద్ద క్యాంపస్గా వెలుగొందడానికి మరి ఈరోజు నేను గర్వపడతా ఉన్నాను. అలాంటి కళాశాలలో విద్యార్థులందరూ మరి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నప్పుడు వారికి నైతిక మద్దతు తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇది పాలిటెక్నిక్ కళాశాల సాంకేతిక శాఖలో ఉండి పాలిటెక్నిక్ కంప్లీట్ అయితే వారికి మరి ఇంజనీర్లుగా, సబ్ ఇంజనీర్లుగా వారికి ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ముందుకెళ్ళాలంటే వారికి గవర్నమెంట్ ఉద్యోగుల సర్వీస్ క్యాండిడేట్గా మరి ఈసెట్ రాసేది ఉంటే ఆ రకంగా మరి వారికి లాటరల్ ఎంట్రీ ద్వారా వారు బీటెక్ కంప్లీట్ చేసి ఇంజనీర్లు అయ్యే అవకాశం ఉండే. ఈరోజు శక్తి శాఖలో ఈ సాంకేతిక శాఖను కలపడం వల్ల ఈ శక్తి శాఖ అండర్ స్కిల్ యూనివర్సిటీ కింద పనిచేయడం వల్ల వీరి హక్కులన్నీ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన